మిస్టర్ మజ్ను లాగా ఎప్పుడన్నా మీరు రియల్ లైఫ్లో యాక్ట్ చేశారా? Maybe here and there, but I know I'm not that great looking girl. no, who said? You're So which was the biggest critic, I mean self criticism లో మీరు రియలైజ్ అయిన పెద్ద క్రిటిసిజం ఏంటి? I think I don't think everyone catches the same criticism. నాలో ఉన్న ఫ్లాస్ నేను అనుకున్న ఫ్లాస్ మీరు చూడలేకపోతారు. ఈ ఫిల్మ్కి 8 ప్యాక్ బాడీ అంత అవసరమా? But మీరు ఇంట్లో కూడా కొంచెం చిరాకు పడ్డారంట ఆ ఫిట్నెస్ వల్ల. చిరాకు పడలేదు బేసిక్గా, అంటే నాకు తెలుసు, అంటే అనవసరంగా ఎక్కువ కాన్వర్సేట్ చేస్తే మేబీ ఇరిటేట్ అవుతాను, అది అన్ఫేర్ టు ద అదర్ పర్సన్ అని అనిపించింది. సమంత గారు మీ లైఫ్లో, ఐ మీన్ మీ ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత నాగ చైతన్య గారు చాలా చేంజ్ అయ్యారు అండ్ అందంగా మారిపోయారని యూ ఓన్లీ హ్యావ్ సెడ్ దట్ ఇన్ లుక్ వైజ్ చాలా మారిపోయాడు, డెఫినెట్లీ హీస్ చేంజ్ లుక్ వైజ్, బట్ my brother will be the same always. He's very కనిపించాడు బయటికి, కానీ బట్ దే బ్యాలెన్స్ ఈచ్ అదర్. శామ్ మా బ్రదర్, సో ఇట్ బ్యాలెన్సెస్ అవుట్ వెరీ వెల్. So are you single right now? Super amazing, handsome, young, smart and young evergreen Greek వీరుడు of Tollywood. ఎస్, ఈ జనరేషన్లో గ్రీక్ వీరుడు అని రిఫర్ చేస్తున్న స్మార్ట్ హీరో అఖిల్ మనతో ఉన్నారు, మాట్లాడదాం. హలో. హౌ ఆర్ యూ? సూపర్, హౌ ఆర్ యూ? గుడ్, వెరీ గుడ్. నో, యు ఆర్ హాట్, యు ఆర్ సూపర్ హాట్. సో కరెక్ట్ పర్సన్కి కరెక్ట్ మూవీ మిస్టర్ మజ్ను అనే టైటిల్ తోటి ప్లే బాయ్ క్యారెక్టర్ వచ్చింది అని మేము అనుకోవాలా, మీరు అనుకుంటున్నారా? వాట్ ఈస్ ఇట్? నేను అనుకోవట్లేదు, కానీ చాలామంది అనుకుంటున్నారు ఇది కరెక్ట్ అని. నాకు ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ వై, బట్ ఐఎమ్ గ్లాడ్ అట్లీస్ట్ కరెక్ట్గా అనిపిస్తుంది. సో ఇన్ పర్సన్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆర్ యూ? ఆర్ యూ ఫ్లర్టీ ఆర్ ఆర్ యూ లైక్ కామ్? ఇన్ పర్సన్ ఐఎమ్ అ పర్సన్ హూ డజంట్ టాక్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే. ఓకే, సో ఇఫ్ యూ సీ, ఐ మీన్ మీరు ఒక అందమైన అమ్మాయి అలా వెళ్తుంటే వాట్ యూ వాంట్ టు గో అండ్ టాక్ టు హర్, యూ వాంట్ టు ఫ్లర్ట్ విత్ హర్, ఆర్ చూసి ఓకే బాగుంది అనుకునే టైప్? ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ గోస్ అప్ టు ర్యాండమ్, అంటే ఈవెన్ ఇఫ్ ఐ థింక్ షీఈస్ very pretty, it's very hard for me to go up randomly and talk to her without knowing her. So yeah, I don't go up and use pick-up lines or anything like that. This is only for the film. ఓకే, సో మిస్టర్ మజ్ను లాగా ఎప్పుడన్నా మీరు రియల్ లైఫ్లో యాక్ట్ చేశారా? Maybe here and there, but healthy flirting. I think everyone likes little bit of flirting, but healthy flirting. యా, ఇప్పుడు Fun flirting. I know I'm not that great looking girl. No, who said? You're lovely, you're beautiful, you are. ఓకే, సో ఇది కాకుండా ఇంకేమైనా పికప్ లైన్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఫ్లర్ట్ విత్ మీ వాట్ విల్ యూ సే? I swear to God, నేను అసలు పికప్ లైన్ వాడు. ఐ డోంట్ యూస్ పికప్ లైన్స్. అందుకే నేను ఈ సినిమాలో కూడా ఎక్స్క్యూజ్ మీ మిస్ అన్నప్పుడు ఫస్ట్ 2-3 times ఇట్ వాస్ వెరీ ఆక్వర్డ్ ఫర్ మీ. నేను చేయలేకపోయాను. వెంకీ వచ్చి చూపించి, లేదు నేను ఇలానే అనాలి, ప్లీజ్ అనాలి, నా కోసం అని చెప్పించాడు, కానీ నాకు చాలా ఆక్వర్డ్గా అనిపించింది. సో దీనివల్లేనా మీ ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి? అసలు రాలేదు యాక్చువల్లీ. ఇట్ వాస్ హిలేరియస్. మేము ఎందుకు ఆ వీడియో కూడా పోస్ట్ చేసామంటే వీ ఫెల్ట్ ఇట్ వాస్ సో ఫనీ దట్ సమ్మన్ రోట్ లైక్ దిస్ సో వాట్ ఎవర్, అండ్ వీ జస్ట్ వాంటెడ్ టు జస్ట్ అవుట్ ఆఫ్ హ్యూమర్ సేక్ అలా పోస్ట్ చేసాం, కానీ దే వర్ నెవర్ క్రియేటివ్ డిఫరెన్సెస్. నేను ఏమైనా అన్నా వెంకీ తిరిగి అనేస్తాడు అండ్ విల్ జస్ట్ గెట్ ఆన్ విత్ వర్క్, బట్ వీ నెవర్ హ్యాడ్ క్రియేటివ్ డిఫరెన్సెస్. ఐ కెన్ సీ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ యూ. లాస్ట్ టైం హెలో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇప్పటికి యూ హ్యావ్ చేంజ్డ్ అ లాట్, యు ఆర్ మోర్ ఫ్రీ నౌ లాస్ట్ టైం కంటే ఇప్పుడు. యా, సో ఈ సినిమాకి నేను ఐ హ్యాడ్ టు బీ అ లిటిల్ మోర్ అవుట్ దేర్, ఓపెన్. లాస్ట్ 2 films ఏమైందంటే నేను కొంచెం సటిల్, మోర్ సప్రెస్డ్ ఎమోషన్స్, దాట్ సార్ట్ ఆఫ్ క్యారెక్టర్లు ప్లే చేశాను అండ్ ఎక్కువ చూపించలేదు ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ. ఐ ఫీల్ ఈ సినిమాతో ఏంటంటే వెంకీ వాంటెడ్ మై క్యారెక్టర్ కొంచెం ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉండాలి, బాగా అమ్మాయిల్ని బబ్లీ అంటారు కదా, నా వైపు నుంచి ఈ వాంటెడ్ దట్ బబ్లీనెస్, ఈ వాంటెడ్ దట్ ఎక్స్ట్రా ఎనర్జీ ఆల్ ద టైమ్. సో మేబీ దట్స్ ద థింగ్, ప్రమోషన్స్లో కూడా అలానే ఉన్నానేమో. సో ఇప్పుడు మీరు మీ గురించి మీరు మాట్లాడుతుంటే
తారక్ గారు ప్రీ రిలీజ్ ఆడియో ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పింది నిజమేనేమో అనిపిస్తుంది. మీరు సెల్ఫ్ క్రిటిసిజం బాగా చేసుకుంటారు, నో బడీ డస్ దాట్ అని. ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్. నాకు సెల్ఫ్ క్రిటిసిజం ఎందుకో ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు కానీ మేబీ మై మదర్ ఈజ్ into it. She likes to look into herself and see what she's doing wrong. అలా ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ అన్ యాక్టర్. నా ఇప్పుడు ఈ సినిమా అయిపోయిన తర్వాత వెదర్ ఇట్స్ అ సక్సెస్ ఆఫ్ ఫెయిల్ ఆల్ ఆఫ్ దట్స్ వన్స్ దట్ ఈస్ డన్, ఐ హ్యావ్ టు లుక్ బ్యాక్. నేను చూసి ఏం చేశాను సినిమాలో, అట్లీస్ట్ నా ఒపీనియన్లో వాట్ డిడ్ ఐ డూ రాంగ్, వాట్ డిడ్ ఐ డూ రైట్, హౌ టు కరెక్ట్ ద రాంగ్, హౌ టు బెటర్ ద రైట్. దట్స్ ద థాట్ బిహైండ్ ఇట్, ఇంట్రోస్పెక్షన్. సో విచ్ వాజ్ ద బిగ్గెస్ట్ క్రిటిక్, సెల్ఫ్ క్రిటిసిజంలో మీరు రియలైజ్ అయిన పెద్ద క్రిటిసిజం ఏంటి? I think I don't want to say it out loud, purely because I don't think everyone catches the same criticism. నాలో ఉన్న ఫ్లాస్ నేను అనుకున్న ఫ్లాస్ మీరు చూడలేకపోతారేమో, అండ్ ఐ వాంట్ కీప్ ఇట్ దట్ వే. సో మీ డెబ్యూ మూవీకి ముందు నుంచే మీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల మీ పైన ప్రెషర్ పడడం వల్ల మీరు తప్పు డెసిషన్స్ తీసుకున్నానని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? మేబీ యూఆర్ అబ్సల్యూట్లీ రైట్, మేబీ అలా జరుగుండొచ్చు. చాలా సందర్భాల్లో ఉన్నాను నేను. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ హైప్ హెస్ బిన్ మై బిగ్గెస్ట్ ఎనిమీ. ఐ థింక్ ఎవ్రీ టైమ్ ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ టు డెలివర్ దేర్, నాట్ ఈవెన్ హియర్. మేబీ దట్స్ పుట్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ మీ. ఆ ప్రెషర్లో నేను మేబీ కొన్ని డెసిషన్స్ తీసుకున్నాను. బట్ ఐ థింక్ పోస్ట్ హెలో I have become a different person. I am trying to take it one step at a time. And Mr. Majnu is just my step of taking a basic baby step towards where I want to be. And this cinema, this is the correct movie for me at the right time. బట్ హలో మూవీ నాకు పర్సనల్గా నచ్చింది, చాలా మందికి పర్సనల్గా నచ్చింది, అండ్ ఆ సినిమాకి మంచి టాక్ కూడా వచ్చింది. బట్ కమర్షియల్లీ it didn't take off as much as we hoped. ఎందుకంటారు? వాట్ మైట్ బి ద రీజన్? A lot of reasons, Andi. I think personally right now people are wanting a lot of entertainment, humor, comedy, and happy entertainment ఎక్కువ కోరుకుంటున్నారు ఈ మధ్య. I'm seeing the movies that are doing well. That's the way I'm gauging it. Definitely హెలోలో ఆ కామెడీ, ఆ హై లెవెల్ ఆఫ్ ఎనర్జీ త్రూ అవుట్ ద సీన్స్, ఆల్ ఆఫ్ దట్ వాజ్ మిస్సింగ్. ఇట్ వాజ్ అ డిఫరెంట్ జానర్ ఆఫ్ ఫిల్మ్ యాక్చువల్లీ. మీరు నిజంగా జడ్జ్ చేయాలంటే చాలా నీష్ ఫిల్మ్ యాక్చువల్లీ. ఎక్కువ డాన్సింగ్, ఎక్కువ హ్యాపీనెస్ లేదు. హీ సర్చింగ్ ఫర్ ద గర్ల్ త్రూ అవుట్. సో మేబీ ఆ కారణాలు ఉంటాయి. బట్ డెఫినెట్లీ నో రిగ్రెట్స్ అండి. ఇట్ డిడ్ అ లాట్ ఆఫ్ గుడ్ ఫర్ మీ. హెలో డిడ్ అ లాట్ ఆఫ్ గుడ్ ఫర్ మీ. దానికి ముందు ఐ వాజ్ ఇన్ అ వెరీ నెగటివ్ స్పేస్ ఇన్ మై మైండ్ అట్లీస్ట్. took some time for me to come back. Now I'm happy, much happy. సో మీరు చెప్పారు ఈ మధ్యకాలంలో కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ ప్లేస్ అ మేజర్ రోల్ అని. సో మిస్టర్ మజ్నీలో ఎంత ఉంది అది? చాలా ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ. అండ్ ఐ థింక్ మేబీ దట్స్ వాట్స్ రిఫ్లెక్టింగ్ ఆల్సో. మీరు యూఆర్ సీమింగ్ మోర్ ఓపెన్ ఇవన్నీ అంటున్నారు. దట్స్ అ ఫిల్మ్. సినిమాలో మనం ఎక్కడ వీ డెంట్ వాంట్ టు అంటే మెలో డ్రామాని డ్రిల్ చేసి డీప్గా మేకింగ్ ద ఆడియన్స్ ఫీల్ సాడ్ or anything like that. We wanted people to come in, కొంచెం మూవ్ అయ్యి, కొంచెం హార్ట్ టచ్ అయ్యి హ్యాపీగా బయటికి రావాలి. అండ్ నవ్వుతూ బయటికి రావాలి, నాట్ జస్ట్ హ్యాపీ, నవ్వుతూ బయటికి రావాలి. దట్స్ ఆర్ మెయిన్ టార్గెట్ విత్ దిస్ ఫిల్మ్. ఓకే, ఎంటర్టైనింగ్ కమర్షియల్ లవ్ స్టోరీ తీసాం విత్ ద హార్ట్ డెఫినెట్లీ. సో సాంగ్ రిలీజ్కి ముందే ఆ సాంగ్ రిలీజ్ అవుతుంది అని ఒక పోస్టర్ రిలీజ్ అయింది. అది చూసి అందరు ఫ్లాట్ అయిపోయారు. అండ్ ఆ సాంగ్ 8-pack బాడీ ఆఫ్ యువర్స్. సో ఈ ఫిల్మ్కి 8-pack బాడీ అంత అవసరమా? అవసరం లేదు యాక్చువల్లీ. బట్ గివింగ్ లిటిల్ బిట్ మోర్ దెన్ నెసరీ ఈజ్ నాట్ బ్యాడ్ అట్ ఆల్. అవసరం లేదేమో, కానీ కొంచెం ఎక్కువ ఇవ్వాలనిపించింది. శేఖర్ మాస్టర్ కూర్చొని నాతో ఇచ్చేద్దాం సార్ ఈసారి, ఇంకొంచెం ఇవ్వదాం, ఈవెన్ దో ఇట్స్ లవ్ స్టోరీ, అవసరం లేదేమో కానీ ఫస్ట్ సాంగ్కి ఇచ్చేద్దాం, మీరు నాకు ఆ బాడీ ఇవ్వండి, నేను సాంగ్ మాత్రం ఒక కంప్లీట్ యూనిక్ సాంగ్ కన్సీవ్ చేస్తాను. థియేటర్లో చూసినప్పుడు ఐ థింక్ సాంగ్ ఏది నచ్చింది మీకు, యూ మైట్ లైక్ ట్యూన్స్ ఆఫ్ అదర్స్, బట్ విజువలీ దిస్ విల్ బీ వెరీ వెరీ హై ఎనర్జీ. అండ్ చాలా కష్టపడ్డాం సాంగ్కి. నేను 2 months ఆ డైట్కి, ఆ బాడీకి, వీళ్ళందరూ సెట్కి, ఆ రిహర్సల్స్కి, వీళ్ళందరూ మొత్తం యూనిట్ అందరూ బాగా కష్టపడ్డారు. అండ్ మీరు ఇంట్లో కూడా కొంచెం చిరాకు పడ్డారంట ఆ ఫిట్నెస్ వల్ల? చిరాకు పడలేదు, బేసిక్గా మాట్లాడలేదు. ఆల్మోస్ట్ ఒక 1 month మాట్లాడలేదు. అంటే నాకు తెలుసు నేను ఆ డైట్ మీద ఉన్నాను. నేను అంటే అనవసరంగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మేబీ ఇరిటేట్ అవుతాను.
అన్ఫేర్ టు ద అదర్ పర్సన్ అని అనిపించి నేను సైలెంట్ అయిపోయాను 1 month సైలెంట్ అయిపోయాను. ఓకే. సో నా దగ్గరికి రావడానికి భయపడ్డారు మా. నో మేబీ ప్లే బాయ్స్ మీరు నమ్మరు, ఆ లాస్ట్ డే ఆఫ్ ద సాంగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ షాట్ తర్వాత ఒక ట్రే మీద ఆల్మోస్ట్ ఒక 6-7 స్కూప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ తెచ్చాను. నాకు నా ఫేవరెట్, నా వీక్నెస్ స్వీట్స్లో ఐస్ క్రీమ్. అది తెచ్చి లిటరల్గా కూర్చొని ఆల్మోస్ట్ 5 scoops అలా తినేసాను. దట్ వాజ్ అ వెరీ మెమరబుల్ మూమెంట్ ఫర్ మీ. ఓకే. సో మెమరబుల్ మూమెంట్స్ అన్ని కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటారు కదా, సో వై డోంట్ యూ పోస్ట్ దాట్? ఐ డోంట్ నో, నాకు తెలియదు కదా, నాకు తెలియదు వీళ్ళు తెస్తున్నారని. I finished the step, I finished the last shot, I climbed down from a ladder, we were a little on top, climbed down and akkada tray was ready like this. My director and all had brought it and I just ate it off quickly. I didn't think Instagram idi adi asalu mind function avvatledu. 2-4 days water taagaledu. It was very intense. Yeah, and if you want to get an 8-pack you have to put in that much. సో వాట్ యూ థింక్, చూడ్డానికి ప్లే బాయ్స్ చాలా బాగుంటారు, ఫిట్గా ఉంటారు, అందుకే 8-pack అవసరం అని అనిపించిందా? నాట్ ఎట్ ఆల్, అస్సలు అలా అనిపించలేదు. వీ యాక్చువల్లీ ఫినిష్ హాఫ్ ద ఫిల్మ్ అండ్ వీ డిసైడెడ్. ద సాంగ్ వాజ్ షాట్ మచ్ లేటర్. మనం లండన్లో ఉన్నప్పుడు ప్లే బాయ్ ఇంట్రడక్షన్ క్యారెక్టర్, అక్కడ స్విచ్ ఓవర్ క్యారెక్టర్ అదంతా అయిపోయిన తర్వాత దెన్ శేఖర్ మాస్టర్ సైడ్ మాకు ఆ సెట్ సాంగ్ ఉంది కదా, మనం దానికి 8-pack కావాలి, నాకు మీరు చేస్తారా. నేను యాక్చువల్లీ ఎక్కడ ట్రిగర్ అయిందంటే, నేను ఇన్స్టాగ్రామ్ మీద ఒక యాబ్స్ పోస్ట్ ఏదో, ఐ మీన్ యాబ్స్ పిక్చర్ ఏదో జిమ్ నుంచి పోస్ట్ చేశాను, అక్కడ ట్రిగర్ అయింది ఆయనకి. ఓకే ఓకే. సో సమంత గారు మీ లైఫ్లో, ఐ మీన్ మీ ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత నాగ చైతన్య గారు చాలా చేంజ్ అయ్యారు అండ్ అందంగా మారిపోయారని యూ ఓన్లీ హ్యావ్ సెడ్ దట్ ఇన్ లుక్ వైజ్ చాలా మారిపోయాడు. డెఫినెట్లీ హీస్ చేంజ్ లుక్ వైజ్, బట్ ఐ డోంట్ థింక్ మై అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అ లిటిల్ హ్యాపీయర్ ఇన్ లైఫ్, మై బ్రదర్ విల్ బీ ద సేమ్ ఆల్వేస్. ఇది వెరీ కనిపించాడు బయటికి కానీ వెరీ స్ట్రాంగ్ పర్సన్ అంటే నథింగ్ కెన్ చేంజ్ హిమ్, బట్ దే బ్యాలెన్స్ ఈచ్ అదర్. శామ్ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ ఉంటుంది, మా బ్రదర్ కామ్గా ఎక్కడ ఉంటాడు. సో ఇట్ బ్యాలెన్సెస్ అవుట్ వెరీ వెల్. దట్స్ వై ఐ ఆల్వేస్ ఫీల్ ద పర్ఫెక్ట్ కపుల్. So do you think marriage changes a personality or person? Sure. And I think when I see both of them, inta aanandanga santoshanga untaru. I am happy that he's found her in his life. So nice to see. So అది చూసిన తర్వాత నేను కూడా పెళ్లి చేసుకోవాలి అనే ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చింది? Later, soon. Definitely believe in marriage, not right now. తమన్కి మీరు కెవిన్ పీటర్సన్ ది బ్యాట్ ఇచ్చాను, సాంగ్ టైంకి ఇవ్వాలని ఇచ్చాను. నో హీ లవ్స్ క్రికెట్ అండ్ నేను చెప్పాను బిగినింగ్, నాకు లండన్కి వెళ్ళే ముందు నువ్వు నాకు 3 మంచి సాంగ్లు ఇవ్వుతామని నేను నీకు ఒక మంచి బ్యాట్ ఇస్తాను అన్నాను. అండ్ హీ గేవ్ మీ రియలీ 3 amazing songs and I gave him the bat. So are you single right now? Very much, yes. అందుకేనా వెంకీకి he is my Venki is my girlfriend. He doesn't like me saying this, but almost done. The relationship is almost done. Now he'll just become my friend. It was super fun talking to you. Thank you so much. So final గా మా ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్ కి మిస్టర్ మజ్ను గురించి ఏం చెప్తారు? వెల్, ఫస్ట్ టైం ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేశాను అండ్ ఐఎమ్ very happily coming with Mr. Majnu, a young, energetic love story with a lot of entertainment. Please see it in the theatres, don't encourage piracy. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews. Latest updates, subscribe. Subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.